వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. నా పేరు మాధురి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లో అవుట్ ప్రమాదానికి అవినీతి అక్రమాలే కారణమని, వీటిని ఉన్నతాధికారులు తక్షణమే బహిర్గతం చేయాలని సిపిఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ సంబంధించి మలిక్పురం మండలం ఇసుమండ గ్రామంలో మోరిపై దీంట్లో బ్లోఅవుట్ జరిగింది. సహజంగా పత్రికల్లో వాటిలో అన్నిట్లో ఓఎన్జీసీ రెగ్యులర్ బ్లోఅవుట్ అనేటువంటిదే వస్తూ ఉంది. అది ఓఎన్జీసీనే వెళ్ళు. అయితే ఎక్కడ ప్రధాన పత్రికల్లో, మీడియాలోనో, అధికారుల ప్రకటనలోనో, ఓఎన్జీసీ అధికారుల ప్రకటనలోనో రాని ఒక పేరు, అది పత్రికా ముఖ్యంగా అందరికి తెలియాలి. ఆ రిగ్ ఏదైతే ఇప్పుడు బ్లోఅవుట్ అయిందో, బ్లోఅవుట్ అయిన రిగ్ని డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. 2024 డిసెంబర్లో కాంట్రాక్ట్ ఇచ్చారు. 2025 ఏప్రిల్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభమైంది. దాన్ని పిఈసి అంటారు, అంటే పెట్రోలియం ఎన్హాన్స్మెంట్ కాంట్రాక్ట్ అంటారు దాన్ని. అది డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఇచ్చారు. మొత్తం 10 నెలలు ఇచ్చారు. అయితే ఎక్కడ పబ్లిక్ డొమైన్ ఆ 10 నెలల పేరు ఎక్కడ పేర్కొనబడలేదు. ఇది ఒక్కటి మాత్రమే దొరికింది, పబ్లిక్ డొమైన్ లో దొరికింది. కాంట్రాక్ట్ ఎంత అంటే డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి ఓఎన్జీసీ ఇచ్చిన కాంట్రాక్ట్ ఖరీదు 1402 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. ఈ వెల్స్ ని ఓఎన్జీసీ ఇలా కాంట్రాక్ట్ కి ఎప్పుడు ఇస్తుందంటే, ఆ వెల్స్ బాగా పాతబడిపోయినవి, లేదు ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఆ ప్రెషర్ తగ్గిపోయింది, అట్లాంటి వాటిని ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ ఒప్పందం ఎట్లా ఉంటుందంటే, ఈ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అది వాళ్ళకు బేస్ లైన్ ఉంటుంది. అంటే ఆ ప్రొడక్షన్ లో గత 10 ఏళ్ళ 20 ఏళ్ల కాలంలో ప్రొడక్షన్ వస్తూ డిక్లైన్ వచ్చిన తర్వాత లాస్ట్ డిక్లైన్ అయిపోయింది, తగ్గుదల ఉన్న ప్రొడక్షన్ ఎంతో దాని బేస్ లైన్ పెడతారు. ఆ బేస్ లైన్ మీద ఎంత ప్రొడక్షన్ వస్తే ఆ ప్రొడక్షన్ లో 60% ఆ ప్రైవేట్ కంపెనీకి చెల్లుతుంది, 40% ఓఎన్జీసీకి వస్తుంది. ఇది కాంట్రాక్ట్ ఒప్పందానికి సంబంధించిన అంశం. అంటే ఉదాహరణకి ఒక 1000 బ్యానర్లు దాంట్లో వచ్చింది అనుకుంటే, దాంట్లో ఒక 300 బ్యానర్ల చమురు బేస్ లైన్ అనుకుంటే, మిగతాది 700 బ్యానర్లకు సంబంధించింది బేస్ లైన్ మీద వచ్చిన ప్రొడక్షన్. ఆ 700 బ్యారల్ 60%, అంటే 420 బ్యారల్స్ ఆ కాంట్రాక్ట్ సంస్థకి వెళ్ళిపోతాయి. ఈ రకంగా ఈ కాంట్రాక్ట్ అనేటువంటి తీసుకోబడింది. దాని మెయింటెనెన్స్ డీప్ ఇండస్ట్రీస్ ఉంటే చేస్తాం. కాంట్రాక్ట్ లో ఉండే స్పష్టమైన అంశం ఏమంటే, ఎట్లాంటి ప్రమాదాలకి వాటికి ఓఎన్జీసీ సంస్థ అల్టిమేట్ బాధ్యత, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. కానీ ఈ 2-3 రోజుల కాలంలో జిల్లా కలెక్టర్ మాటల్లో కానీ, ఓఎన్జీసీ ఎటెక్ మేనేజర్ శాంతను దాస్ ఆయన మాటల్లో కానీ, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే పేరు దాంట్లో కూడా బయటకు రాలేదు. నా సూటి ప్రశ్న ఏమంటే, దాంట్లో లో ప్రెషర్ ఉన్నటువంటి వెల్స్ ని ఎట్లాంటి కాంట్రాక్ట్లకు ఇస్తాం అనేటువంటిది ఓఎన్జీసీ యొక్క లక్ష్యంలో ఉంది. మరి లో ప్రెషర్ ఉన్నటువంటి వెల్, మోరీ 5 వెల్లో హై ప్రెషర్ తో, కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తాను, హై ప్రెషర్ తో బయటికి చమురు వచ్చేసింది. అందుకనే ఎంత బ్లోఅవుట్ అయింది. బ్లోఅవుట్ కూడా 3 రోజులు 4 రోజులు కొనసాగడానికి కారణం హై ప్రెషర్ దాంట్లో ఉంది. మరి హై ప్రెషర్ ఉన్న వెళ్ళని లో ప్రెషర్ ఉన్న వెళ్ళగా చూపించి ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు సంవత్సరాల తరబడి అందులోంచి ముడి చమురుని తీసుకుని బయటకి అమ్ముకునే పని చేస్తా ఉన్నారు. మరి ఓఎన్జీసీ ఒక మహారత్న కంపెనీ, ప్రభుత్వ రంగ కంపెనీ, ఆ ప్రభుత్వ రంగానికి వచ్చే ఆదాయం ప్రజలు ఖర్చు పెట్టాల్సిన కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇలాంటి కొంతమంది అధికారుల అక్రమ అవినీతి పద్ధతుల కారణంగా ప్రజలకు దక్కాల్సినటువంటి చమురు సహకారాలు ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు దోచిపెట్టబడతా ఉంది. అవునా కాదా? దీనికి సమాధానం చెప్పాలని చెప్పని నేను ఓఎన్జీసీ ఇండియన్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కూడా డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధం ఉందా లేదా? మేము చెప్పింది వాస్తవం కాకపోతే, నేను చెప్పింది వాస్తవం కాదన్నా చెప్పండి. అట్లాంటి కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఓఎన్జీసీ ఇచ్చారన్నా చెప్పండి. లేదు నేను చెప్పింది వాస్తవం అయితే ఎందుకు ఆ పేరు మీరు దాచిపెట్టారో కూడా చెప్పమని చెప్పి నేను సూటిగా
అడుగుతా ఉన్నాం. ఎట్లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి? వాస్తవంగా ఎంపీకి పెద్ద సమాచారం వస్తుంది, కానీ ఎంపీకి ఆత్మహత్య ఎప్పుడు సమాచారం రాదు, ఎప్పుడు రాదు. దాని పైకి ఎన్నిసార్లు పంపించినా సమాచారమే రాదు. ఇక్కడ నిన్న మొన్న చూస్తే అమలాపురం ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అక్కడ కలెక్టర్ అధికారులు అందరూ చాలా సమకూర్చారు. వాళ్ళు ఆ సమకూర్చి దాన్ని అదుపులోకి రావడానికి ప్రయత్నం చేసిన అధికారులకి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా మేము సిఐటి తూర్పుగోదావరి జిల్లా నుండి ధన్యవాదాలు తెలియజేస్తాం.